గువ్వలకేమో గూళ్ళంటే ఇష్టం, కోయిలకేమో పాటంటే ఇష్టం, పిల్లలకేమో తల్లంటే ఇష్టం, దేవునికైతే మనమంటే ఎంతో ఇష్టం. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా. గూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలనై మూగవోయితి. గూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలనై మూగవోయితి. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా. నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరి. తండ్రి ఆయన ఈ రోజున ప్రత్యేకంగా ఆ బిడ్డకు నాయన అన్నం తినిపించబోయే ముందు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అనంతరం ప్రభువా ఆ బిడ్డకు నాయన అన్నప్రసన్న కార్యక్రమం జరగబోతున్న మీరు తప్పకుండా సహాయం చేయండి. ప్రతి ఆటంకాలను తొలగించిన చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ స్తోత్రాలు. ఇక మార్గ మధ్యలో త్వరగా వచ్చిన ఏర్పాట్లు చేయమని ఈ కార్యక్రమం అంతా కూడా ఆది అంతం వాటికి మీ ఆత్మ నిపుణ నడుపుదలతో మీ ఆత్మ స్వాధీనంలో జరిగించి మీ నామను మైక్ తెచ్చుకోమని యేసు ప్రభు శక్తి కలిగిన నామమున ప్రార్థించి కూడిక ప్రారంభించుకున్నాం. పరమతండ్రి ఆమేన్. మహాధనుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, మము పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, మము పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, మహాకనుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, మహాఘనుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పాటల మహిమ పొందినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం భాగం నుండి మీరు మాతో మాట్లాడండి ప్రభా. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి ప్రభా. మా జీవితాలు సరిచేసుకుని మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించు సహాయం చేయమని మీ దాసునిగా మీ సేవకుని కొంత సమయం నీ సిలువు సాట్ నన్ను మరుగు చేయ ప్రభా. నీ యొక్క నోటి బోరుగా నన్ను వాడుకోండి ప్రభా. గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం. నరేష్ సురత్న ఏం చేయాలంటే ఆ బహుమానం విషయంలో నేను 4-5 విషయాలు చెప్తాను. 1 తల్లి ఒడి. చెప్పండి, తల్లి ఒడి ఇప్పుడే పెంచుతుంది కదా. ఆ తల్లి ఒడి 1. తర్వాత 2ది గుడి. చెప్పండి, 2 గుడి. 3ది బడి. 4ది ప్రార్థన కూడా చేయాలి. 5ది ఏంటంటే మానసిక ఒత్తిళ్ళు గురి కాకుండా చూడాలి పిల్లోని. పరిశుద్ధులైన దేవా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకించి నరేశ్వరాత్మను బట్టి మీ స్తోత్రాలు. వారికి ఇచ్చిన బహుమానాన్ని బట్టి ఆ బహుమానాన్ని 5-6 విషయాలు పెంచుతానికి ఇష్టపడ్డారు తండ్రి.
తప్పకుండా వారిని మీరు బలపరచండి. చెప్పబడిన ఈ మాటలు బిడ్డల హృదయాలను ముద్రించి భద్రపరిచి కదిలించి 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 మాట్లాడి ఆ బిడ్డను ప్రభా పెద్దవాడు అయ్యేంత వాడికి ప్రభా ఈ 5 విషయాలు పెంచుటకు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డనే కాదు ఇక్కడ చేరి ప్రతి ఒక్కరు కూడా బిడ్డల విషయాలను పెంచినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ప్రభా నీ నామానికి మహిమ అనేకులకు మేలుకరంగా సంఘానికి కుటుంబానికి దీవెనకరమైన బిడ్డలు ఉంటాకు. ఆ బిడ్డతో పాటు ప్రభా ఇక్కడ కనతల్లని బిడ్డలు అలా పెంచినట్లు సహాయం ఇచ్చేయమని తదుపరి కార్యక్రమం మీరు జరిగించమని యేసు ప్రభు శక్తి కలిగిన నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
సాలునయ్యా సాలునయ్యా నీ కృప నాకు సాలునయ్యా నీ కృప నాకు సాలునయ్యా సాలునయ్యా సాలున Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear me. Happy birthday to you. సాలునయ్యా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు సాలునయ్యా సాలునయ్యా నీ కృప నాకు సాలునయ్యా నీ కృప నాకు సాలునయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సియా నా జీవితమంతా